వెల్కమ్ టు ఏ సండే ర్యాండమ్ మినీ వ్లాగ్. ఫ్యూ థింగ్స్ షాప్ చేసేది ఉంటే బానేర్లో ఉన్న వెస్ట్ సైడ్కి అయితే వచ్చాము. ఇది చాలా పెద్ద అవుట్లెట్, ఇంకా కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది కలెక్షన్. ఏం షాప్ చేసాము ఏంటి అనేది అయితే క్లియర్గా ఏం రికార్డ్ చేయలేదు. జస్ట్ అలా నాకు కార్తీకి కొన్ని థింగ్స్ ఉంటే అవి పిక్ చేసుకొని షాపింగ్ ఫినిష్ చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. అక్కడ నుండి విజయ్ సేల్స్కి వెళ్ళాము. ఫోన్స్ చూద్దాము అని చెప్పి ఐఫోన్ 17 ఆర్ 16 ఏదైనా తీసుకుందాము, ఎందుకంటే నా ఫోన్ కండిషన్ అసలు బాగాలేకుండింది ఆ టైంలో. విజయ్ సేల్స్ లో అయితే నో స్టాక్ అని చెప్పేశారు. అక్కడ నుండి అయితే క్రోమాకి వచ్చాము. నాకు పర్పుల్ ఆర్ లావెండర్ కలర్ ఉంది కదా, అది తీసుకోవాలని చాలా ఉండింది. బట్ అక్కడ మనకు అవైలబుల్ గా ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే బ్లూ అండ్ వైట్. ఇంకా నేను బ్లూకి వెళ్ళిపోయాను. అసలు అంత అర్జెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, నా ఫోన్ కండిషన్ చూడండి. ఇదైతే 11 Pro Max మా చెల్లి ఆస్ట్రేలియా నుండి తెచ్చి నాకు గిఫ్ట్ చేసింది. అసలు దాని కండిషన్ చూసారా, అలా అయిందనమాట. మొత్తం క్రాక్స్ వచ్చేసి స్క్రీన్ పైన ఇలా లైన్స్ వచ్చేసి ఎప్పుడు పోతుందా అన్నట్టు ఉంది దాని సిచ్యువేషన్. అందుకే ఇమ్మీడియట్ గా మార్చేశాను. ఈ కాస్ట్ కి 16 Pro ఆర్ 16 Pro Max వచ్చేదేమో, బట్ స్టిల్ అందరూ అప్గ్రేడ్ అయింది కదా, అప్గ్రేడ్ అయిన వర్షన్ 17 కదా, అదే తీసుకోని సజెస్ట్ చేస్తే నేను 17 కి వెళ్ళిపోయాను. కలర్ కోసం కొంచెం ఆలోచించాను కానీ మధు అన్నారు, అసలు వెనకాల కవర్ వేస్తావు కదా, అసలు కలర్ తో ఏంటి మ్యాటర్ అని. తర్వాత లాజికల్ గా థింక్ చేస్తే కరెక్టే కదా అనిపించింది. స్టిల్ ఆ కలర్ కోసం కొట్టుకునే జనాలు ఉన్నారంట. పర్పుల్ అడగగానే ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో 5-6 మెంబర్స్ ఉన్నారు మేడం, అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము అన్నారు. మేమైతే షాక్ అయ్యాము. సో అలా ఫైనల్ గా నేనైతే ఐఫోన్ 17 కి అప్గ్రేడ్ అయిపోయాను. నేను తీసుకుని ఒక 20 days పైనే అవుతుంది. వర్కింగ్ అంతా బాగుంది, కెమెరా క్వాలిటీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ అని, నా ఫోన్ ఎక్స్చేంజ్ అమౌంట్ అని ఫైనల్ గా నాకైతే 69,000 చేంజ్ పడింది. సో అదన్నమాట ముచ్చటి వీడియోకి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.